ప్రొకాస్టినేషన్ మీ బద్ధకాన్ని బద్దలు కొట్టడానికి 5 పవర్ఫుల్ హ్యాబిట్స్ చెప్తాను. అందుకే విన్ఫ్రే ఓప్రా చెప్తారనమాట, చాలా మంది ఈ బద్ధకం వల్ల ఏమైపోతుందంటే ఈజీ లైఫ్ అలవాటు పడిపోతున్నారు. ఈజీ లైఫ్ మేక్ లేజీ పీపుల్ అనమాట. సో లేజీగా ఉంటే క్రేజీ పనులు చేయలేం మనం. సో అయితే మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఈ బాల్స్ అని చూసారా, ఈ బాల్స్ లో మన మూమెంటం అంటే చేంజ్ రావాలంటే అక్కడ ఫస్ట్ బాల్ కదలాలి. ఆ ఫస్ట్ బాల్ ఏంటంటే ఆ స్ట్రైకర్ అనమాట. ఆ స్ట్రైకరే హ్యాబిట్ కానీ కరెక్ట్ కొట్టే లైఫ్ లో కాయిన్స్ అన్ని మూవ్ అంటే స్ట్రైకర్లు మొత్తం క్యారమ్ బోర్డ్ లో అవన్నీ మూవ్ అయినట్టు మన లైఫ్ లో చాలా మూవ్ అవుతాయండి. చాలా హెల్త్ మారుతుంది, రిలేషన్షిప్ మారుతుంది, కెరీర్ మారుతుంది. అంటే నెక్స్ట్ 2 సంవత్సరాలు సాధించాల్సిన సక్సెస్ కేవలం 1 year సాధించవచ్చు. ఎప్పుడు దీన్ని గెలాలి, ఫస్ట్ దీన్ని గెలాలి. సో దీన్ని గెలాలి అంటే ఫస్ట్ నెంబర్ 1 హ్యాబిట్ చెప్తానండి. నేను ఒక పుస్తకం పేరు చెప్తాను, వీరితో పుస్తకం చదవండి, చాలా పవర్ ఆఫ్ హ్యాబిట్. చార్లెస్ దూర్జనాథన్ పుస్తకం రాశారు. నేను ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు నేను ఆ పుస్తకం చదివినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉందన్నమాట. క్యాబ్ లో కూడా చదివాను ఆ పుస్తకం. ఎందుకంటే నాకున్న అతిపెద్ద ప్రాబ్లం ఓపెన్ గా చెప్పేస్తాను, ఒకప్పుడు, ఇప్పుడు కాదు, ప్రొకాస్టినేషన్ అనమాట. మా ఫాదర్ ఒరే లెగరా ఎందుకురా 5 నిమిషాలకు ఒక అలారం, డాడీ ఒక 5 నిమిషాలు, ఇది 5:05 ఒక అలారం, 5:10 ఒక అలారం, 5:15 ఒక అలారం. ఇది 5:15 కొట్టిన తర్వాత కూడా ఇంకొక పావు గంట పడుకుంటే బాగుండు. ఇలా నాకు తెలిసి మీరు కూడా చాలాసార్లు చేసి ఉంటారు. అందుకే చెప్తాను, జీవితంలో అందరికన్నా ముందు ఉండాలంటే అందరికన్నా ముందు లేవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎవరైతే చాలా బాగా డెవలప్ చేసుకుంటారో వాళ్ళ లైఫ్ లో సక్సెస్ అవుతారు. ట్రూ, నేను చేశాను కాబట్టి నిజంగా సక్సెస్ అయ్యానండి. ఎందుకనంటే ఒకప్పుడు లేచి దుప్పటి మడతెట్టేవాడిని కాదు. మా డాడీ ఎవరే నువ్వు దుప్పటైనా మడతెట్టరా అని తిట్టేవారు. ఒకప్పుడు మన చిన్నప్పుడు పేరెంట్స్ తిడతారు, లెగుతావు, ఫ్యాన్ ఆపు, ఆ పుస్తకాలు అక్కడే వదిలి పారిపోతావు, ఆ లైట్ ఆపు అని తిడుతుంటుంటారు మనకు చిన్నప్పుడు కూడా. అయితే డేలో మొదటి పని చివరి పని ఎవరైతే ఎంత బాగా చేస్తారో ఈ మధ్యలో పని అంత బాగా చేస్తారు. డేలో దుప్పటి కానీ సరిగ్గా మడతపెట్టాలనుకున్నా ఆ రోజంతా ఏ పని సరిగ్గా చేయరు, మళ్ళీ సగం చేస్తుంటారు. సో ఇది హ్యాబిట్ నెంబర్ 1. హ్యాబిట్ నెంబర్ 2, మన ప్రొకాస్టినేషన్ బ్రేక్ చేయాలంటే నేను ఒకప్పుడు ఏం చేసేవానంటే 3 గంటలు లేచిపోయి ఆ టైంలో మనం మన బ్రహ్మముహూర్తంలో మెడిటేషన్ చేస్తే సక్సెస్ అయిపోతామని 6 గంటలకు కూడా లేవడం, నేను 3 గంటలు లేవడానికి ట్రై చేశాను. ఎన్ని రోజులు లేచేవాని కాదు. సో ఎప్పుడైతే న్యూరో సైన్స్ తెలుసుకున్నానో, మీరు 6 గంటలు రోజు లేచేవాళ్ళు అరగంట ముందు లేకండి. 5:30కి అలారం పెట్టడం మొదలుపెట్టా. సో ఓకే అరగంట కదా లేవడం మొదలుపెట్టా. అలా కొన్ని అలవాటు అయిన తర్వాత 5 గంటలకు మళ్ళీ తీసుకొచ్చింది అనమాట. అంటే సో 30 minutes. ఎవరైతే ప్రొకాస్టినేషన్ వాళ్ళు ఏం చేస్తారంటారు, పెద్దగా చేయాలనుకుంటారు, ఏది చేయరండి. ఇది మనం ఫస్ట్ నేర్చుకోవాల్సిన పని ఏంటంటే పెద్ద పనులే చిన్నగా చేయాలి. ఎవరైతే చిన్న పని పెద్దగా చేస్తారో వాళ్ళు పెద్ద పనులు చేయగలరు. సో రోజు అరగంట ముందు లేవడం అలవాటు చేసుకోండి. హ్యాబిట్ నెంబర్ 3, పడుకునేటప్పుడు ఒక పవర్ఫుల్ అఫర్మేషన్ ఇస్తాను, దాన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఏంటంటే ఐ బ్రేక్ మై, చెప్పేటప్పుడు ఇలా అనండి. ఇదేంటంటే యాంకరింగ్ అనమాట, ఎన్ఎల్పి యాంకర్ అంటారు. ఐ బ్రేక్ మై ప్రొకాస్టినేషన్, ఐఎమ్ యాక్షన్ టేకర్, ఇలా అనండి, యాక్షన్ టేకర్. సో ఇది ఈ అఫర్మేషన్ చేయండి. ఐ బ్రేక్ మై ప్రొకాస్టినేషన్, ఐఎమ్ యాక్షన్ టేకర్, ఐఎమ్ యాక్షన్ టేకర్ అండ్ ఐ బ్రేక్ మై ప్రొకాస్టినేషన్ అని కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. కొంతమందికి ఇది టైప్ చేయడానికి కూడా బద్ధకం. లాస్ట్ టైం ఒక స్కూల్కి వెళ్ళానండి, వాళ్ళ లైఫ్ లో సక్సెస్ కాలేదు. ఒకటి గుర్తుపెట్టుకుని, జీవితంలో బద్ధకాన్ని కానీ బ్రేక్ చేయకపోతే మనం దేని సాధించలేము, అది ఒక కలగానే ఉండిపోతుంది. సో ఇంకొకటి ఏంటంటే హ్యాబిట్ నెంబర్ 4, ఫర్ ద నెక్స్ట్ 7 days మీరు ఏం చేయాలంటే న్యూరో హ్యాబిట్ అంటారు అనమాట. లేచిన దగ్గర ఏం చేయాలంటే రోజు మీరు కుడి చేతితో బ్రష్ చేస్తే ఒక వారం రోజులు ఎడం చేతితో బ్రష్ చేయండి. సరదాగా ఎడం చేతి తలదూకోండి. ఏమవుతుందంటే ఆ లూప్ ఏదైతే ఉందో అది బ్రేక్ అవుతుంది అనమాట. కొత్తగా చేసినప్పుడు ఏబీసీలు ఉన్నాయి కదా, మీ అందరూ సరదాగా నాతో పాటు చెప్పండి ఫాస్ట్ గా. ఏబీసీలు అందరూ చెప్తారు, ఏబీసీ రివర్స్ చెప్పండి. ZXWBUTS RQP NMLK JHE FEDC BA రివర్స్. ఇలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే సింపుల్ ఫాస్ట్ చెప్పండి, ZXWBUTS RQP NMLK JHE FEDC BA రివర్స్ లో. సో ఇలా చెప్తే ఏమవుతుందంటే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఏమవుతుందంటే మన యొక్క ప్రొకాస్టినేషన్ అంటే కొత్తగా ఎప్పుడైతే మనం చేస్తుంటామో ఎప్పుడు గుర్తుపెట్టుకుని, మన ఇంట్లో కొత్త వస్తువు కానీ, కొత్త బట్టలు కానీ, కొత్త ఏ వచ్చినా కూడా, కొత్త ప్రదేశం ఎప్పుడు మనిషికి కొత్త ఎనర్జీని తీసుకొస్తాయి. కొత్త హ్యాబిట్స్ ఎప్పుడు కూడా కొత్త సక్సెస్ ని తీసుకొస్తుందండి. మనకి 2024 హ్యాబిట్స్ ఉన్నాయో ఇప్పుడు కూడా అదే హ్యాబిట్స్ ఉంటే మీరు అదే సక్సెస్ ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. మళ్ళీ చెప్తున్నానండి. సో లాస్ట్ హ్యాబిట్ నెంబర్ 5, మీ అందరూ చేయాల్సిందంటే మార్నింగ్ లాగానే డ్రింక్ గ్లాస్ ఆఫ్ వాటర్. ఇది ఏం చేస్తుందంటే మనిషిలో ఉత్సాహం తీసుకొస్తుంది అనమాట. అందుకే జనరల్ గా అలిసిపోయినప్పుడు స్పోర్ట్స్ పీపుల్ ఏం చేస్తారు, డ్రింక్స్ తాగుతుంటుంటారు. ఎప్పుడైతే బాడీలో ఒక వాటర్ వెళ్తుంది, మన బాడీలో 70% వాటర్ ఉంటుంది. బాడీ సెల్స్ యాక్టివ్గా ఉండాలంటే మన బాడీలో సరైన వాటర్ ఉండాలి. మీరు తీసుకుని మార్నింగ్ లాగానే ఫస్ట్ చేయాల్సిందంటే వాటర్ తాగితే ఆటోమేటిక్ గా మనం కూడా యాక్టివ్ గా ఉంటామండి. బద్ధకం పోవడానికి ఇది ఒక మెడిసిన్ లాంటిది. ఆ వాటర్ తాగడం కూడా బద్ధకం. మళ్ళీ చాలా మంది పక్కన వాటర్ ఉంటుంది, నేను చెప్తున్నాను వాటర్ తాగండి. అట్లీస్ట్ మళ్ళీ చెప్తున్నాను రోజుకి అట్లీస్ట్ 3 to 4 liters కంపల్సరీ వాటర్ తాగండి.
ఇది చాలా ఇంపార్టెంట్. ఈ నెల మార్చి 16th లోపు మీరు ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో చూస్తున్నారంటే ఇమ్మీడియట్ గా మీరు ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే అప్పుడప్పుడు మనం దశ మారితేనే దిశ మారుతుంది. గ్రహం అనుగ్రహిస్తున్న అనుగ్రహం కూడా, అంటే గ్రహం కూడా అప్పుడప్పుడు అనుగ్రహించాలండి. సో అది నిజంగా చెప్తున్నా, ఒకటే చెప్తున్నానండి, గుర్తుపెట్టుకోండి. లైఫ్ లో ఒక్కసారి నా క్లాస్కి రండి, మీకు అర్థమైపోతుంది. మీరే అంటారు ఒక్కసారైనా అన్వర్ క్లాస్కి వెళ్ళాలరా అని మీకు అర్థమైపోతుంది అండి. మీరే మీ ఫ్రెండ్స్కి చెప్తారో. ఇది మీకు ఇప్పుడు వింటున్నప్పుడు అనిపిస్తుంది ఈ ఎనర్జీ జస్ట్ ట్రైలర్ మాత్రమే.